మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవునికి, పరిశుద్ధాత్మకు, త్రిత్వ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించి ఈ దినమొచ్చి దేవుడు ఈ విధంగా వాక్యం ధ్యానించే కృప దయచేసిన దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకందరికీ మా శుభాలు దేవునికి తెలియజేస్తున్నాము. ఈ దినముందు వాక్యముగా సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాల్సింది అంటే, నోటిని నాలుకను భద్రముగా కాపాడుకున్నవాడు శ్రమల నుండి విడిపించబడతాడు, శ్రమల నుండి కాపాడబడతాడు. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలని తెలియజేస్తున్నాడు ఇక్కడ. నోటిని నాలుకను భద్రం చేసుకోవడం వల్ల మనము శ్రమల నుండి కాపాడబడతాము అని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా సువార్తల భాగంలో కూడా మీ నోటి మాటను బట్టి మీరు తీర్పులోనికి తేబడతారని కూడా తెలియజేస్తుంది. అదేవిధముగా యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో కూడా 6, 7, 8, 9, 10 వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. నాలుక అగ్ని వంటిది అంటున్నాడు. ఒక బావిలో నుండి మంచి నీరు, ఉప్పు నీరు ఊరదు కదా. ఒక్క నోటిలో నుండి ఒక్క నాలుక ద్వారా చెడు మాటలు, దేవుని స్తుతి మాటలు మన నోటి నుండి రాకూడదనే ఉద్దేశంతో ఈ యాకోబు పత్రికలో కూడా మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మన నోటిని, అలాగే యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో కూడా అక్కడ దేవునికి చాలా కోపం వచ్చింది. యోబు మిత్రులు 3 యోబుని కొంచెం విసిగించారు. 4వ వాడు కూడా వచ్చాడు. అతను వచ్చి తన ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే దేవునికి కోపం వచ్చింది. అక్కడ ఏమంటున్నాడంటే, యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము 2వ వచనంలో ఈ విధంగా రాయబడినది. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు అని అడుగుతున్నాడు. తండ్రి అయిన దేవునికి ఎలీహు మీద చాలా కోపం వచ్చింది. జ్ఞానము లేకుండా మాట్లాడుతున్నాడు అని ఇక్కడ దేవుడే తన స్వయంగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న వీడెవడు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞానం లేకుండా మన నోటిని, మన నాలుకను ఉపయోగించకూడదు. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతూ ఉన్న వీడెవడు, ఆలోచనను చెరుపుతూ ఉన్నారంట. మన మిత్రులు కానీ, మన బంధువులు కానీ ఎవరైనా అలా ఆలోచన చెరిపేవారు ఉంటే మనం ఏమవుతామంటే, మనము కూడా ఆ ఆపదలో చిక్కుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? ముందుగా మన నోటిని, మన నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. మన నోటి నుండి కొంతమంది తల్లులు పిల్లల్ని విస్తారంగా శాపవచనాలు పలుకుతూ ఉంటారు, విస్తారంగా తిడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి మాటలు పలకడం వల్ల దేవునికి ఇష్టం లేదని మొదటగా మనం గ్రహించాలి. అదే మాదిరిగా మనము ఏ మాట పడితే ఆ మాట, దేవునికి ఇష్టం లేని మాట పలికినప్పుడు దేవునికి కోపం వస్తుందని యోబు గ్రంథంలో 38వ అధ్యాయము 2వ వచనం ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలా, మన పెదవులను, మన నాలుకను దేవునికి సమర్పిద్దాం. దేవునికి స్తుతి చెల్లిస్తూ, దేవా నా పెదవులను, నా నాలుకను మీరు ముట్టండి ప్రభువా, అన్యదా నేను మాట్లాడకుండా, అన్య భాషలు నాలో రాకుండా, అన్య పదాలు నాలో రాకుండా, నా నోట్లో రాకుండా నన్ను కాపాడు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. యెషయా కూడా అదే అన్నాడు కదా 6వ అధ్యాయంలో, నేను పాపపు లోకములో ఉండి పాపపు పెదవులు కలిగి ఉన్నాను, నేను ఎలా ప్రవచనం చేయగలుగుతాను అని దేవునితో అడుగుతున్నప్పుడు అక్కడ యెషయా పెదవులను అగ్నితోటి పరిశుద్ధపరిచి అప్పుడు తనని ప్రవక్తగా నడిపించబడ్డాడు. కాబట్టి మనం కూడా మన పెదవులను, మన నాలుకను జాగ్రత్తగా ఉంచుకుందాం. దేవుణ్ణి స్తుతిస్తున్నాం కాబట్టి మన నోటి నుండి శాపవచనాలు కానీ, బూతులు కానీ, పోకిరీ మాటలు కానీ మన నోటి నుండి రాకుండా చూసుకుందాం. దేవునికి అప్పచెప్పినప్పుడు మన పెదవులను, మన నాలుకను దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు నీతియుక్తమైన మాటలు పలికిస్తూ మన పరిశుద్ధతను మనం కాపాడుకునే విధముగా మనం నడిపిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీరందరూ మన నాలుకలను, మన పెదవులను దేవునికి సమర్పించి ప్రతిష్ఠించుకుందాము. మరలా మన నోటి నుండి వేరే మాటలు రాకుండా ఉన్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా.
మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నాయన ఈ అనుదిన వాక్యముల ద్వారా, ధ్యానము ద్వారా బిడ్డలను కలుసుకునే భాగ్యము మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు నాయన. బిడ్డలందరినీ మీ పాదం ఎత్తి పెడుతున్నాం ప్రభువా, మమ్మల్ని మీ పాదం ఎత్తి పెడుతున్నాం నాయన. మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలని మీరు వాక్యంలో తెలియచేస్తున్న దేవా మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. యాకోబు పత్రికలో తెలియచేశారు, యోబు గ్రంథం 38వ అధ్యాయంలో తెలియచేశారు. మా నాలుక, మా పెదవులు మా ప్రభువా ఏ విధముగా మమ్మల్ని శాపానికి గురి చేస్తాయో, మమ్మలను పాపానికి గురి చేస్తాయో, మమ్మల్ని తీర్పులనికి గురి చేస్తాయో మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. బిడ్డలను మమ్మల్ని కూడా మీ పాదం యొద్ద సమర్పించుకుంటున్నాం ప్రభువా. మా నాలుకలను, మా పెదవులను మీరు తాకండి ప్రభువా. యెషయి పెదవులను తాకి పరిశుద్ధపరిచినట్లుగా మమ్మల్ని నిత్యము పరిశుద్ధతలో ఉంచుదేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చూస్తున్న బిడ్డలందరూ కూడా నాయనా వారి హృదయాలను మా ప్రభువా మీకు సమర్పించుకొని, వారి దేహాత్మ ప్రాణములను మీకు సమర్పించుకొని మా తండ్రి మీ ఎదుట నిందారహితులుగా జీవిస్తూ నిత్య రాజ్యమునకు వారసులుగా నైనా బిడ్డలు జీవించడానికి మీరు అభిషేకించి వాడుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.